రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ ట్యాగ్ తో రాణిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆయన ఇమేజ్ భారీగా పెరిగింది. దాన్ని మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు చరణ్. ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు, గేమ్ చేంజర్. ఈ మూవీ దిల్ రాజు నిర్మిస్తున్నాడు. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. సినిమా షూటింగ్ చాలా నిదానంగా సాగుతోంది. ఈ మూవీని వచ్చే ఏడాది సెప్టెంబర్ లో విడుదల చేస్తామని దిల్ రాజు తెలిపాడు. రామ్ చరణ్ నెక్స్ట్ ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రామ్ చరణ్ కి సంబంధించిన ఒక క్రేజీ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది. రామ్ చరణ్ బాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తున్నాడట. తుఫాన్ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు చరణ్. కానీ ఈ సినిమా పరాజయం చెందింది. ఆ తర్వాత మళ్ళీ ఆ ప్రయత్నం చేయలేదు. ఇటీవల సల్మాన్ గా నటించిన ఒక సినిమాలో ఒక పాటలో మెరిశాడు చరణ్. ఆ సినిమా పరాజయం చెందింది. ఇప్పుడు లేటెస్ట్ గా ఒక అదిరిపోయే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చరణ్ బాలీవుడ్ సినిమా చేయబోతున్నాడట. అది పాపులర్ ఫ్రాంచైజీ ధూమ్ 4 అని తెలుస్తోంది. 2013లో వచ్చిన ధూమ్ 3 చిత్రానికి ఇప్పుడు 4వ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో రామ్ చరణ్ తో చర్చలు జరుపుతున్నారని సమాచారం. అయితే హీరోగా షారుఖ్ ఖాన్ నటిస్తున్నారని అంటున్నారు. పోలీస్ పాత్ర కోసం రామ్ చరణ్ అడుగుతున్నారట. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని టాక్. గత సినిమాని రూపొందించిన విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో ఈ సినిమా వస్తుందని సమాచారం. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాలి అంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. కానీ షారుఖ్ ఖాన్ ని ఈ ప్రాజెక్ట్ గురించి అప్రోచ్ కాలేదని బాలీవుడ్ మీడియా రాసుకొచ్చింది. అయితే ఇవన్నీ గాలి వార్తలైనా నిజం ఉందన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు మనం ఆగి చూడాల్సిందే.